అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బేబీని. సాయి సుజాత బేబీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఊరగాయ చేసి చూపించాలి అనుకుంటున్నానండి. అది కూడా టమాటో నిలువ పచ్చడి అనండి, లేకపోతే టమాటో పికిల్ అనండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. నేను ఒక 1/2 kg టమాటాలకి కొలతలు చెప్తున్నానండి. దాదాపు 6-7 కాయలు ఉంటాయి. అవి ఫస్ట్ నీట్గా కడుక్కొని తర్వాత ఒక క్లాత్తో బాగా ఉతుక్కున్నటువంటి క్లాత్తో తుడిసేసి కాసేపు ఆరబెట్టాలండి. మందులు వేసింటారు కదండి, అందుకోసము వాటన్నిటిని బాగా ఒక్కొక్కటి బాగా కడిగేసి తుడిసేసి పక్కన పెట్టి కాసేపు ఆరనివ్వాలండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. అది ఆరేలోపు మనం మసాలా తయారు చేసుకుందాము. ఇందుకు గాను ముందుగా ఒక 6 స్పూన్ల ఆవాలు, సాసవలు అంటాం కదా, అవి తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అంతేనండి కొలతలు 1/2 kgకి. వీటిని దోరగా వేయించి పౌడర్ చేసుకోవాలి. ఇవి చిటపట్లు ఆడేదాకా దోరగా వేయించుకోవాలండి, మరీ మాడబెట్టకూడదు. పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందాక ఆరబెట్టుకున్నటువంటి టమాటాలని పైన తొడిమపాటు కట్ చేసేసి అన్ని ముక్కలుగా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా కట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు ఇప్పుడు నేను చూపించాను కదండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా 2 నిమ్మకాయలంతా తీసుకోవాలండి. అంటే కొలతల్లో అయితే 80 grams తీసుకొని దాన్ని అంత నీట్గా క్లీన్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు నేను వేల వరకు చూపించాను కదండి, సాల్ట్ 2 సార్లు వేసుకున్నాను. మీకు కొలత చూపిస్తాను గ్లాసు, ఆ గ్లాస్తో అయితే 3/4 వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. అది మీడియం ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్ పెడితే ఆ చింతపండు అంతా అడుగంటుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా మూత తీసి కలబెడుతూ ఉండాలి, లేకపోతే చింతపండు అంతా అడుగు వెళ్ళి అంటుకుంటుందండి. అప్పుడప్పుడు అలా కలబెడుతూ ఉంటే ఎటువంటి వాటర్ ఏం వేయకూడదండి. అందులో నుండి ఊరే వాటరే పైకి వచ్చి అది బాగా ఉడికిపోతుందండి. కొంచెం నీళ్ళగా ఉన్నట్లే మనము దించేసుకోవాలి. నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ. కొంచెము నీళ్ళగా ఉన్నట్లే దించుకుంటే ఏమవుతుందంటే ఈ పొళ్ళన్నీ వేస్తాం కదండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మరీ గట్టిగా ఉంటే బాగుండదండి. కొంచెం ఇట్లా తీసుకుంటే మనం చూస్తాం కదా టమాటో పికిల్ ఎలా ఉంటుందో అలా ఉంటే బాగుంటుంది. ఇలా అప్పుడప్పుడు తీసి మూత తీసి కదుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనండి, హై ఫ్లేమ్ ఏం అవసరం లేదు. అది ఉడకాలి కదా, మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఏమి మనం ఆయిల్ వేయాలా, వాటర్ వేయాలా, ఏమేయాలా, ఆ టమాటా జ్యూస్తోనే అది ఉడుకుతుంది. అందులో ఉప్పు వేసాము, పసుపు వేసాము, చింతపండు వేసుకున్నాము, అంతేనండి. వాటితోనే దాంట్లో వచ్చే జ్యూస్తోనే అది ఉడికింది. ఇప్పుడు చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ గట్టిగా అయిపోకూడదు, మరీ నీళ్ళగా ఉండకూడదు. ఇప్పుడు వాటరీగానే ఉన్నాయి, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను గ్లాస్ చూపిస్తానన్నా కదండి, మన కాఫీ తాగే గ్లాస్, ఆ గ్లాస్ కొలతతో 1 ఫుల్ గ్లాసు కారము, మనము పొడి చేసుకున్న ఈ ఆవాలు అవన్నీ ఉన్నాయి కదా, అది 1/2 గ్లాస్ అయిందండి. అంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర 3 కలిపి 1/2 గ్లాస్ అయింది. ఇప్పుడు సాల్ట్ నేను చేతితో చూపించాను స్టార్టింగ్, అది 3/4 గ్లాస్ యాక్చువల్గా పడుతుంది. కానీ మీరు 1/2 గ్లాస్ కంటే ఎక్కువ వేసుకోండి. మళ్ళీ టేస్ట్ చూసి మిక్సీకి వేసినప్పుడు రిమైనింగ్ తక్కువ ఉంటే వేసుకోండి. ఒకేసారి ఉప్పు ఎక్కువ అయితే బాగుండదు కదా. ఈ కారపు పొడి, ఈ పికిల్ పొడి కూడా ఎప్పుడు వేయాలి, మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా, అది చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసే ముందు వేసుకోవాలి. అన్నీ కలిపిన వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక కడాయి పెట్టుకొని అందులో 250 ml పల్లి ఆయిల్ వేసుకోవాలి. అది బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పెద్ద ఆవాలు వేసుకోవాలి. తరువాత మనము 1 గడ్డ పెద్దది, తెల్లగడ్డలు కచ్చాపచ్చగా దంచుకున్నవి, అలాగే 5 ఎండుమిర్చి వేసుకొని 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. అవన్నీ చిట్పట్లు ఆడిన తర్వాత, వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవడమే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఊరగాయ పైన ఆయిల్ ఉండాలి. ఉప్పు, ఈ ఆయిల్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే ఖచ్చితంగా పైన తేలుతుంది. ఇప్పుడే మనకు ఊరగాయ పాడవకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు ఊరగాయ పైన ఆయిల్ ఉండాలి. నేను చెప్పిన మెజర్మెంట్తో మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఆయిల్ పైన తేలుతుంది, టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, అంటే రైస్లోకైనా, పెరుగులోకి సైడ్లో నంచుకోవడానికైనా సూపర్గా ఉంటుంది. ఎంతో అద్భుతమైన రుచితో ఉండే ఈ టమాటా పచ్చడిని మీరు చేసుకొని తింటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.